అంతగానం దేవుణ్ణి ఏం కోరుకుంటాను అన్న? మాకు అన్ని ఇచ్చిన మోడీ సల్లగుండాలని కోరుకుంటున్నా. నేను ఈ రోజుకి ఇంత ప్రశాంతంగా ఉండి వ్యాపారం చేస్తున్నా అంటే కారణం మోడీ గారు గ్యారంటీగా ఉండి నాకు రుణం ఇప్పించడం వల్లే కదా. ఊర్లో ఉన్న మా అమ్మానాయలకి అప్పులు తెచ్చి పంటలేసుకునే అవసరం లేదు. కండ్లు మంటలు మండుతున్నా పొయ్యిలా గొట్టం పెట్టి ఊదే బాధ లేదు. కడుపులో ఉన్న ఇబ్బంది పొద్దున్న దాకా ఆపుకొని చీకటి పడ్డాక ఊరవతలకు పోయే దౌర్భాగ్యం లేదు. మోదీ తీసుకొస్తున్న స్కీముల వల్ల అందరికీ అన్ని పనులు అయితానాయి. నేను ఎంతో సంతోషంగా చెప్తున్నా, ఇది నా భారత్. మోదీ గారి ఆలోచనలతో ఎదుగుతున్న భారత్. కమలం గుర్తుకి ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం. భారతీయులకి బంగారానికి విడదీయలేని సంబంధం ఉంది, ముఖ్యంగా ఆడవాళ్ళకి. నార్మల్ డేస్లోనే బంగారం కొనడానికి ఎంతో ఇష్టపడతారు. అలాంటిది అక్షయ తృతీయ వచ్చిందంటే చాలు అందరు బంగారు షాప్కి క్యూ కడతారు. ఈరోజు నా అక్షయ తృతీయ కావడంతో నగరంలో ప్రతి గోల్డ్ షాపు కూడా కిక్కిరిసిపోయిందని చెప్పుకోవచ్చు. ఎక్కువ మనం చూసుకోవచ్చు, కస్టమర్స్తో కిక్కిరిసిపోయింది. జనరల్గా ఈరోజు 1 గ్రామ్ గోల్డ్ కొన్నా కూడా మనకు సిరులు సంపదలు వస్తాయని విశ్వసిస్తారు. దీనిలో భాగంగా ఎక్కువ మంది ఈరోజు ఎక్కువ మోతాదులో కొనకుండా తక్కువ అయినా ఈరోజు కొంటే ఈ సంవత్సరం మొత్తం మంచి జరుగుతుందని చాలామంది నమ్ముతుంటారు. దీంతో బంగారం షాపులకి క్యూ కట్టారు. జనరల్గా ఏదైనా అకేషన్, ఏదైనా శుభకార్యాలు ఉంటేనే ఎక్కువ మందికి వస్తూ ఉంటారు. అలాంటిది ఎప్పుడైనా బంగారం కొనడానికి ఇష్టపడతారు. అలాంటిది ఈరోజు అక్షయ తృతీయ కావడంతో మొత్తం గోల్డ్ షాపులకు మొత్తం కిక్కిరిసిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. నగరంలో ప్రతి చోట కూడా ఇదే పరిస్థితి ఉంది. ఈరోజు సేల్స్ ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా ఈరోజు ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయి, ప్రస్తుతం మనతో పాటు వ్యాపారులు ఉన్నారు, వాటితో అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈరోజు అక్షయ తృతీయ సేల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఒకవైపు బంగారం రేట్లు పైకి ఎదుగుతుంది, ఈసారి సేల్స్ ఏ విధంగా ఉన్నాయి? హాయ్ అండి, దిస్ ఇస్ రవికాంత్ ఫ్రమ్ మానేపల్లి జ్యువెలర్స్, పంజాగుట్ట. ఫస్ట్ అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు అండి. ఎవ్రీ ఇయర్ లాగానే మానేపల్లి జ్యువెలర్స్ సరికొత్త ఆఫర్లతో, సరికొత్త డిజైన్స్తో మేము రెడీగా ఉన్నామండి. గత 1 మంత్ నుంచి ఫ్రీ బుకింగ్స్ అనేది స్టార్ట్ చేస్తాము. కాకపోతే ఎలక్షన్ ఎఫెక్ట్ కోడ్ వల్ల కూడా కొద్దిగా బిజినెస్ అనేది గత 15 డేస్ నుంచి చూస్తే చాలా డ్రై ఉండే. బట్ ఈరోజు మార్నింగ్ చూసినట్టయితే కొద్దిగా ఆ భయం ఆందోళన నుంచి కోలుకొని కొద్దిగా ఇప్పుడు కాన్ఫిడెన్స్ పెరుగుతుందండి. కొద్ది వాకింగ్స్ అయితే ఇప్పుడు పెరుగుతున్నాయి. ఈవినింగ్ వరకు కూడా మోర్ దెన్ చాలా ఎక్కువ వచ్చే విధంగా ఉన్నట్టుగా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కాకపోతే ఎలక్షన్ కోడ్ ఎఫెక్ట్ అయితే డెఫినెట్లీగా కనిపిస్తుంది. గత సంవత్సరంతో కంపేర్ చూసుకున్నట్టయితే ఈసారి 50% కూడా అవుతుందా లేదన్న ఒక అంచనా అయితే ఉన్నది. ఏదైనా మెరాకిల్ జరిగి మంచిగా బిజినెస్ రావాలనే విధంగానే మేము వ్యాపారస్తులు అందరూ కూడా కోరుకుంటున్నామండి. ఈరోజు ఓవరాల్గా ఎంత సేల్స్ ఉంటాయి అనుకుంటున్నారు హైదరాబాద్లో మీ అంచనా ప్రకారం? అంటే చెప్తున్నాను కదా, లాస్ట్ ఇయర్ మనము అనుకున్న దానికంటే కూడా ఈ ఇయర్ అయితే ఒక 50 to 60% అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. అదే గోల్డ్ రేట్ కూడా మనకు పెరగడం ఒక ప్రధాన కారణమైందండి ఈ వాకింగ్స్ తగ్గడానికి. అంటే గత 3 months నుంచి ఈ ఫ్లక్చువేషన్ చాలా ఎక్కువగా కనిపించింది. అంటే ఇప్పుడు మళ్ళీ దాదాపుగా 76,000 నుంచి మళ్ళీ 72,000 నుంచి 74,000కి మళ్ళీ చేరుకుంటుంది. అంటే ఇది ఒక మంచి కరెక్షన్ ప్రైస్ అని మనం చెప్పుకోవచ్చు అండి. ఇప్పుడు ఈరోజు గోల్డ్ కొనడం వల్ల కస్టమర్కి 3 రకాల బెనిఫిట్స్ ఉన్నాయండి. ఒకటి, బంగారం ధర వచ్చేసి ఇప్పుడు కరెక్షన్ ప్రైస్లో తీసుకోవడం వల్ల వాళ్ళకు కొద్దిగా వాళ్ళ బడ్జెట్లో రావడము. అండ్ ఈరోజు స్పెషల్గా మానేపల్లి జ్యువెలర్స్ సరికొత్త ఆఫర్స్, అంటే వాల్యూ ఎడిషన్లో మీకు 30% అప్ టు 30% మీకు వేస్టేజ్లో డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఎలాంటి మేకింగ్ ఛార్జెస్ లేకుండా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా డైమండ్లో చూసుకున్నైతే అప్ టు 30% డైమండ్లో కూడా మీకు డిస్కౌంట్ చేయడం జరుగుతుంది. ఈ 2 రకాల బెనిఫిట్తో పాటు ఇప్పుడు మళ్ళీ డిజైన్స్ రకంగా కూడా ఈ రేంజ్లో ఈ టైంలో మీకు లాట్ ఆఫ్ కలెక్షన్స్ అండి. అంటే నక్షిలి అనుకోండి, పొలికిలి అనుకోండి, అంటే డైమండ్లో అనుకోండి, ఇండో ఇటాలియన్ అనుకోండి, ఇటాలియన్లో అనుకోండి, లైట్ వెయిట్ మైక్రోమిక్ టెక్నాలజీలో కానివ్వండి, లాట్ ఆఫ్ కలెక్షన్ అందరికీ అందుబాటులో ఉండే విధంగా అన్ని రేంజ్ కలెక్షన్స్ని ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టామండి. కాబట్టి ఈ 3 రకాల బెనిఫిట్స్ ఈరోజు తీసుకుంటే వాళ్ళకి ఎక్కువగా కలిసి వస్తుందండి. అందులో ఈ తరతరాలుగా మనకు అందరికీ ఆనవాయిగా వస్తుంది అక్షయ తృతీయ రోజు మనం ఏదైతే వెండి, బంగారు, వజ్రాలు మనం ఇంట్లో నిల్వ చేసినట్టయితే సంవత్సరం పొడుగు కూడా వాళ్ళ ఇంట్లో సుఖశాంతులతో ఎప్పుడు బంగారం కొనాల విధంగా ఉంటుందని చెప్పేసి ఒక ఆలోచన ఉంటుంది కస్టమర్కి.
అదైతే బాగా వర్కౌట్ అవుతుందండి. ఇంకోవైపు గత 3 నెలల నుంచి గోల్డ్ రేట్స్ అనేది చాలా విపరీతంగా పెరుగుతుంది. అయినప్పటికీ ఎప్పుడు గోల్డ్ షాప్ చూసినా కూడా కస్టమర్లతో కిక్కిచ్చిపోతుంది. ఏంటంటారు, అయినా కూడా వెనక తగ్గడం లేదా రేట్స్ పెరిగినా కస్టమర్స్? యాక్చువల్లీ గుడ్ క్వశ్చన్ అండి. యాక్చువల్లీ ఏంటంటే బంగారం అనేది ఒక మన భారతీయ సాంప్రదాయంలో ఒక ముందు నుంచి ఒక పెట్టుబడిగా కాదు, ఒక అలంకరణగా మారింది. ఎప్పుడైతే పూర్వం నుంచి మనము ఖచ్చితంగా ఒక సాంప్రదాయ ప్రకారంగా ఒక శుభకార్యంలో బంగారము, వజ్రాలు, సిల్వర్ ఇలాంటి వస్తువులన్నీ కూడా మనం పెట్టడం జరుగుతుంది. అది ఆనవాయితీగా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ మన భారతదేశం సాంప్రదాయాలు ఎన్ని రోజులు ఉంటాయో బంగారంలో క్రేజ్ అనేది ఎప్పటికీ తగ్గదండి. ఎందుకంటే కాకపోతే హెచ్చు తగ్గులు అనేది డెఫినెట్లీ తరగవచ్చు ధరను బట్టి. ఇప్పుడు లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక 10-15 తులాలు కొనేట వాళ్ళు ఒక తులం 2 తులాలు వెయిట్లో మనం తగ్గించి కొనడం జరుగుతుంది. కానీ బంగారం లవర్స్ మాత్రం ఎప్పటికీ కూడా అది ఆ క్రేజ్ అనేది తగ్గదండి. ఎప్పుడైతే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉందో అప్పటి నుంచి కూడా వాళ్ళు 50,000 వరకే క్యారీ చేయాలి, మీరు క్యారీ చేస్తే ఇది కోడ్ అని ఉన్నది. ఒకవైపు గోల్డ్ రేట్స్ పడింది అంటే ఎక్కువగా ఈరోజు గోల్డ్ రేట్స్ ఎక్కువ పడడం వల్ల కస్టమర్స్ రావట్లేదా, ఎలక్షన్ కోడ్ వల్లనా? 100% ఎలక్షన్ కోడ్ అనే చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే ఇప్పుడు ఒక రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి 50,000 రూపాయలు మాత్రం క్యాష్ క్యారీ చేయడానికి. ఆ ప్రాబ్లం చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇప్పుడు మనం చూసినట్టయితే మార్నింగ్ అవర్స్లో ఇప్పుడు మార్నింగే అక్షయ తృతీయ అని తెలిసి కూడా వ్యాపారస్తులకు అడ్డంగా ఈ ఎలక్షన్ కోడ్ పోలీసు వాళ్ళు వచ్చేసి ఇక్కడనే పోలీస్ పాయింట్స్ అనేది పెడుతున్నారు, చెకింగ్ పాయింట్స్ అనేది జ్యువెలర్స్ షాప్కి దగ్గరలోనే. దానివల్ల కొద్దిగా ఎఫెక్ట్ అయితే బాగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ ఏదైతే ఆన్లైన్లో ట్రాన్సాక్షన్ ఆ ఫెసిలిటీ ఇచ్చాం కాబట్టి ఆన్లైన్లో పర్చేస్ చేయడం జరుగుతుంది, ఏదైనా ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది, వాళ్ళకి బిల్లు మేము హోమ్ డెలివరీ కూడా అరేంజ్ చేయడం జరుగుతుందండి. ఖచ్చితంగా అయితే ఎలక్షన్ కోడ్ అనేది ఎఫెక్ట్ అనేది బాగా కనిపిస్తుందండి. బంగారం ధర పెరగడంలో ఎప్పుడు కూడా కస్టమర్స్ వెనకడుగు వేయలేరండి. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. కాకపోతే ఈ ఇయర్ కొద్దిగా ఎక్కువ అయింది. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు దాదాపు 10,000 రూపాయలు పెచ్చు బంగారం ధర పెరగడం జరిగిందండి. మార్కెట్లోకి కొత్తగా ఎలాంటి ఆర్నమెంట్స్ వచ్చాయి? అదే ఇప్పుడు మనము మార్కెట్లో న్యూ టెక్నాలజీ మైక్రోమేక్ అనేది తీసుకొచ్చామండి. గతంలో మనము 100 గ్రామ్స్లో అయ్యే వస్తువు వచ్చేసి ఇప్పుడు 40-50 గ్రాములనే అవుతుందంటే దాదాపు 50-60% వెయిట్ తక్కువలో ఎక్కడ కూడా బ్యూటీ మిస్ కాకుండా ఆ ఆభరణాలు చేయడం జరుగుతుంది. అంటే కస్టమర్ బడ్జెట్లో వచ్చే విధంగా ధరని దృష్టిలో పెట్టుకొని, కస్టమర్ కోరికలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు అనుకున్న వస్తువు వాళ్ళు అనుకున్న బడ్జెట్లో చేయడానికి మానేపల్లి జ్యువెలర్స్ సరికొత్త టెక్నాలజీతోని ఆభరణాలు రెడీ చేసి పెట్టింది. అక్షయ తృతీయ రోజు ఎంత వృద్ధి సాధించే అవకాశం ఉంది అండ్ ఇంకోవైపు రానున్న రోజుల్లో గోల్డ్ ధరలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? రానున్న రోజులలో గోల్డ్ ధరలు అయితే కంపల్సరీ పెరిగేటియండి. ఇది ఆల్రెడీ మనం ఎక్స్పెక్ట్ చేసింది. గత 6 months బ్యాక్ కూడా మేము చెప్పాము బంగారం ధర వచ్చేసి 72,000 అవుతుంది అనేది. అది ఇప్పుడు క్రాస్ అయింది, మనం చూసిందే. కాకపోతే రానున్న రోజుల్లో కూడా ఇప్పుడు ఒక ఎక్స్పెక్టేషన్ ఉందండి. 70,000 80,000 నుంచి ₹1,00,000 ఈ ఇయర్ ఎండింగ్లో అవుతుంది అనేది ఒక అంచనా ఉందండి. మనం గత 1 month 2 months చూసినట్టయితే సోషల్ మీడియాలో బంగారం ధర ₹1,00,000 చేరుతుందనేది మనము చక్కర్లు కొట్టింది. బట్ 1 lakh అనేది ఇంత తొందరగా కాకపోవచ్చు. బట్ అయితే ఈ ఒక 1 year టైం అయితే తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సో మొత్తం మీద ఇది పరిస్థితి. ఈ సంవత్సరం ఒకవైపు గోల్డ్ రేట్స్ అమాంతం పెరుగుతున్నప్పటికీ కస్టమరు బంగారం కొనడానికి ఇష్టపడుతున్నారు. కానీ ఈ సంవత్సరం అనేది ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండడం, దీని ఎఫెక్ట్ ఈ రోజు అక్షయ తృతీయ రోజు పడిందని ఒకవైపు వ్యాపారులు చెప్తున్నారు. ఒకసారి మనం విజువల్స్లో చూసుకోవచ్చు, మొత్తం షాపులన్నీ కూడా కస్టమర్స్తో కిక్కిరిసిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు కొంత బంగారం కొన్న ఈ సంవత్సరం మొత్తం సుఖ సంతోషాలతో కలిగి ఉండే సిరి సంపద కలిగి ఉంటాయని ఎక్కువ మంది విశ్వసిస్తారు. దీంతో ఈరోజు చిన్న మోతాదులైన బంగారం కొనడానికి ఎక్కువ మంది ఇష్టపడుతుంటారు. మనం చూసుకోవచ్చు లాస్ట్ ఇయర్ ఇదే టైంకి సేల్స్ ఎక్కువగా ఉన్నాయి. కానీ ఈ సంవత్సరం ఏదైతే ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ఈ సంవత్సరం కొంచెం తక్కువ ఉందని ఒకవైపు వ్యాపారులు చెప్తున్నారు. మొత్తం మనం చూసుకోవచ్చు చిన్న మోతాదులైన గోల్డ్ కొనడానికి షాప్కి వస్తున్న పరిస్థితి. నగర వ్యాప్తంగా అన్ని గోల్డ్ షాప్లోనూ ఇదే పరిస్థితి ఉన్నది. ప్రస్తుతం కస్టమర్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. చెప్పండి, ఈరోజు అక్షయ తృతీయ రోజు గోల్డ్ కొనడానికి రీజన్ ఏంటి? అందరూ తీసుకుంటే మంచిదని అంటున్నారు. ఒకసారి ప్రయత్నం చేద్దామని తీసుకుంటున్నాం. 2 years బ్యాక్ తీసుకున్నాము. ఇప్పుడు మళ్ళీ ఎవ్రీ 2 years కాకి బ్రేక్ చేసి తీస్తున్నాం. సార్ చెప్పండి అమ్మ, మీకు ఎలాంటి లాభాలు జరుగుతాయి అంటే అక్షయ తృతీయ రోజు కొనడం వల్ల? అంటే జనరల్ మీకు అంతా మంచిగా జరుగుతుంది. అందుకని మరి తీసుకుందాం. లాస్ట్ ఇయర్ కూడా తీసుకున్నాము, ఈ ఇయర్ కూడా తీసుకుందామని తీసుకున్నాము రింగ్. కానీ ఈ సంవత్సరం గోల్డ్ రేట్లు అనేది చాలా పెరిగినాయి. ఎలా రేట్స్ అయితే చాలా పెరిగాయి.
అదొకటి మాకు అది మంచిగా అనిపించట్లేదు. చాలా 1 గ్రామ్కి కూడా వీళ్ళు మేకింగ్ చార్జెస్ కూడా ఎక్కువ అది అంటున్నారు. అదే అవుతుంది సార్ తీసుకోవడం వల్ల. ఇక్కడ ఆఫర్స్ ఏ విధంగా ఉన్నాయి? బాగానే ఇస్తున్నారు, బాగానే మంచిగానే రీజనబుల్గానే ఉంది అని చెప్తున్నారు. ఈరోజు అక్షయ తృతీయ ఉంది తీసుకోండి రిక్వెస్ట్ చేస్తున్నారు. ఒకసారి మాకు కూడా మంచిగానే అనిపిస్తుంది, తీసుకుంటున్నాం ఇక. ఓకే. సో ఇది పరిస్థితి. కేవలం అక్షయ తృతీయ ఉండటం వల్లనే ఇక్కడ గోల్కొండానికి వచ్చామని ఒకవైపు కస్టమర్స్ చెప్తున్నారు. ఇది ఆనవాయితీగా వస్తుంది. గత కొన్ని సంవత్సరాల నుంచి ఈరోజు అక్షయ తృతీయ రోజు కొనడం ఆనవాయితీ సాంప్రదాయంగా వస్తుందని ఒకవైపు వ్యాపారులు ఒకవైపు కస్టమర్స్ చెప్తున్న పరిస్థితి మనకు ఓవరాల్గా కనిపిస్తుంది. మొత్తం ఎక్కడ గోల్డ్ షాప్లో చూసినా కూడా మొత్తం క్యూనే కనిపిస్తుంది. కస్టమర్స్ నుంచి చిన్న సైజులో గోల్డ్ కొన్నా ఈరోజు చాలా మంచి జరుగుతుంది, చాలా శుభం జరుగుతుందని చాలామంది విశ్వసిస్తుంటారు. దీంతో ఎక్కువ మంది కూడా వచ్చి గోల్డ్ కొనడానికి ఇష్టపడుతూ ఉంటారు. మొత్తం మీద అన్ని గోల్డ్ షాపులు కూడా కస్టమర్లతో కిక్కిరిసిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒకసారి విద్వాస్లో చూసుకోవచ్చు ఎంతమంది అంటే కస్టమర్స్ ఏ విధంగా క్యూ కట్టారో గోల్డ్ షాప్కి అనేది. మొత్తం మీద ఈ విధంగా నగరంలో ప్రతి షాపు కూడా కస్టమర్స్తో కిక్కిరిసిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ రోజు కొంటే ఒకవైపు గోల్డ్ రేట్స్ పెరుగుతున్నప్పటికీ ఎవరు వెనకడిగేయట్లేదు. కానీ ఈ సంవత్సరం ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉండటంతో దీని ఎఫెక్ట్ అనేది ఈరోజు పడింది. అయినప్పటికీ ఎక్కువనే ఉన్నాయి. మార్నింగ్ టైంలో కొంచెం తక్కువ ఉంది, టైం గడిచే కొద్దీ ఎక్కువగా కస్టమర్స్ వస్తున్నారు. అండ్ ఈ సంవత్సరం కొంచెం లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ సంవత్సరం కొన్ని సేల్స్ అనేది కొంచెం తక్కువగా ఉండొచ్చు అని ఒకవైపు వ్యాపారులు అంచనా వేస్తున్నారు. అండ్ ఈరోజు కొంటే ఎంతో శుభం కలుగుతుందని ఒకవైపు ఎవరైతే కస్టమర్స్ ఉంటారో వాళ్ళు విశ్వసిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెనపర్సన్ వంశీతో కలిసి శిల్ప RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.